హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కేపీ ఇంటికి వచ్చిన తర్వాత కేపీని నిలదీస్తూ ఉంటాడు చరచంద్ర. నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి అడుగుతుండగా, అది నా బాధ్యత, నా కొడుకును బయటికి తీసుకురావడానికి నేను చేస్తున్న పోరాటం. అయినా ఇందులో తప్పేముంది? ఏంటి కేపీ, పెట్టిన ఇంటికే కన్నం వేస్తున్నావా అని అపూర్వ అంటుంది. అలాంటి బుద్ధులు నాకుంటే బాగానే ఉండు. ఒకే ఒక్క కారణంతో నన్ను ఎవరు లొంగి తీసుకున్నారో అది కొన్ని రోజుల తర్వాత బయటపడుతుందిలే అని విధంగా అంటుండగా, ఈలోపు మాటల్లో మాట భూమి ఇంటికి వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పేసి అడుగుతుండగా, అబ్బే ఏం లేదు నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలియదనుకుంటున్నావా? ఆ గగన్ గారిని స్టేషన్ నుంచి విడిపించడానికి నువ్వు స్టేషన్కి వెళ్ళావు కదా అని చరచంద్ర అడుగుతాడు. అంటే అవును నాన్న, ఒకటి సూటిగా అడుగుతాను చెప్పమ్మా. ఏంటి నాన్న? అసలు స్టేషన్లో ఉంది గగన ఆకాశ అని చెప్పేసరికి ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న, నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? స్టేషన్లో ఉంది బావనే. బావను అత్తయ్య వచ్చి విడిపించింది, కేసు రిటర్న్ తీసుకుంది. నాకు తెలుసమ్మా, నాకెందుకంటే చాలా అనుమానం వస్తుంది. వాడు గగన్ కాదు ఆకాష్ అని తెలిసిపోతుంది. లేదు నాన్న, నువ్వు పొరపాటు పడుతున్నావు. బావనే, ఆకాష్ కాదు ఆకాష్ అని నువ్వెలా అనుకుంటున్నావు నాన్న? ఎందుకంటే ఆకాష్ అని చెప్పేసి కొన్ని నిజాలు బయటపడ్డాయి గనక. గగన్ ఎలా ఉంటాడో స్టేషన్లో ఉన్న ఆ సూర్య గమనించాడు, ఇక్కడికి ఫోన్ చేశాడు కాబట్టి మీ నాన్నకు అంతలా అనుమానం వచ్చింది భూమి అని అపూర్వ అంటుంది. ఇదంతటికంటే అసలు కొడైకెనాల్కి వెళ్ళి అక్కడుంది ఆకాశ్ అని నిర్ధారించుకుంటే సరిపోతుంది కదా. అప్పుడు భూమి చెప్పింది ఇక్కడుంది గగన్ అని చెప్పేసి, అక్కడుంది ఆకాశ్ అని చెప్పేసి నిజం బయటపడుతుంది కదా. తను ఆకాష్ కాదు గగన్ అని చెప్పేసి బల్ల గుద్దినట్టు చెప్తున్న భూమి ఇప్పుడు మనం వెంటనే ఆకాష్ కొడైకెనాల్లో ప్రోగ్రాం చేస్తూ ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళి నేరుగా ఆకాష్ని కలిస్తే మనకొచ్చిన అనుమానం కాస్త నిజమా కాదా అనేది తెలిసిపోతుంది బావా. ఒకసారి మీరు ఆలోచించండి అని అపూర్వ అంటుంది. ఇదిలాగా ఉండగా మరోవైపు ఈరోజు గగన్ గారిని కలిసేయాలి, నా మనసులో మాట చెప్పాలి, అప్పుడు అతనితో హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేయవచ్చు అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఆకాష్ ఇంటికి వచ్చేస్తాడు. శారద గుడికి వెళ్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అదే సమయానికి తను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుండగా వెంటనే తార వచ్చేస్తుంది. ఇక తారను చూసి సో బ్యూటిఫుల్ అని చెప్పేసి ఈ విధంగా తనని పొగుడుతూ ఉండగా, ఏంటి గగన్, నేను ఈ డ్రెస్లో అంత బాగున్నానా? సూపర్గా ఉన్నావు తెలుసా, ఎంత బాగున్నావో. ఏంటి ఎప్పుడు అసలు గగన్ గారు ఇలా పోల్చేవాడు కాదు కదా. ఎందుకైనా ఇప్పుడు నేను కొత్తగా కనిపిస్తున్నానేమో, అందుకే నన్ను ఇలా ఈ డ్రెస్సులో పొగడతతో ముంచేస్తున్నాడేమో అని తార అనుకుంటుంది. ఈలోపు వెంటనే ఇక్కడ మాత్రం కొడైకెనాల్కి అందరూ కలిసి వెళ్దాం నాన్న, నేను బట్టలు సర్దుకుంటాను అని భయంతో లోపలికి వస్తుంది. వెంటనే ఆకాష్కి ఫోన్ చేసి చెప్పాలి, ఇక్కడుంది ఆకాష్ రూపంలో గగన్, అక్కడికి వెళ్తే ఆకాష్ కనిపించడు కదా అని ఫోన్ చేస్తుండగా ఈలోపు వెంటనే తన రూమ్లో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక ఫోన్ దగ్గరికి వెళ్తుండగా తనని హక్ చేసుకోవాలి, నా మనసులో మాట చెప్పాలని చెప్పేసి వెంటనే తార వెనుక నుంచి వెళ్ళి గగన్ని హక్ చేసుకుంటుంది. ఆ సమయంలో భూమి ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది, కానీ ఇక్కడ తారతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. గగన్ ఇంత తొందరగా ఇలా మారిపోయి అసలు ఇది కలనా నిజమా అన్నట్టుగా సంతోషంగా చూస్తూ ఉంటుంది. హక్ చేసుకొని ఐ లవ్ యూ సో మచ్, అసలు ఈ ప్రేమ ఇంత తొందరగా నా దగ్గరికి చేరుతుందని అసలు కల్లో కూడా అనుకోలేదు గగన్ గారు అని చెప్పేసి ఈ విధంగా తార అంటూ ఉండగా ఈలోపు అసలు ఫోన్ ఎత్తట్లేదే, ఎలాగైనా సరే ఈ విషయం ఎలా చెప్పాలి అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వెనుక గోడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ గగన్ని మరి పంపించాలి కదా కొడైకెనాల్కి. ఈలోపు ఇక
బట్టలు సర్దుకొని వెళ్ళాల్సిన భూమి ఇంకా రావట్లేదేంటి బావా అని అంటుండగా, చెర్రీ వెళ్ళరా అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత సరే అని చెప్పేసి పైకి వెళ్ళి ఇక భూమి బ్యాగ్ తీసుకొని బయటకు వస్తున్నావా అని అడుగుతుండగా ఈలోపు వెంటనే ఇంటికి వెళ్తుంది. బావా అని చెప్పేసి గట్టిగా పిలుస్తుండగా వీళ్ళు రూమ్లో రొమాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా పైకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసరికి ఆ గదిలో ఆకాశును తార బావా అని గట్టిగా పిలుస్తుంది. తార చూసిన తర్వాత ఏంటి ఏంటి అసలు పర్మిషన్ లేకుండా లోపలికి ఎలా వచ్చావు అని చెప్పేసేసరికి వెంటనే నడువు అని చెప్పేసి భూమి జుట్టు పట్టేస్తుంది. ఎవతివే నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టిందే కాకుండా నీకు నేను పర్మిషన్ తీసుకొని లోపలికి రావాలా అని చెప్పేసి భూమి జుట్టు పట్టుకొని ఒకరికొకరు కొట్టుకుంటుండగా వెట్ 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 అసలు ఎందుకు గొడవ పడుతున్నారు బావా, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? కొంపలు మునిగిపోతున్నాయి నువ్విట్రా అని చెప్పేసి తారను బయటకు తోసేసి గొల్లం పెట్టుకుంటుంది. అసలు ఏంటి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? ఆకాష్లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? ఆ తార అంటే బావకు గిట్టదు, తనని చాలా దూరం పెడతాడు. పూరికి పెళ్లి జరగడం కోసం అని చెప్పేసి కుండ మార్పిడి అని చెప్పేసి నన్ను ఎంతలా ప్రేమించిన నా బావ నాకు దూరం కావడానికి ఆ తార మెల్లో తాలి కట్టాలనుకున్నాడు. తనని చూస్తేనే ఆవిడ దూరంలో ఉన్న మా బావ ఇప్పుడు నీ గురించి తనకి తెలుసుకొని నువ్వు గగన్ కాదు ఆకాశ్ అని తెలిసిపోదా? ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనతో నాకు తలనొప్పి తెచ్చేలా ఉన్నాం. వెయిట్ వెయిట్ అసలు ఎందుకు వచ్చావు? ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేసావు? కొంప మునిగిపోతుంది. నువ్వు ఉంది ఇక్కడ గగన్ కాదు ఆకాశ్ అని చెప్పేసి మా నాన్న క్లారిటీగా తెలుసుకున్నాడు. ఇప్పుడు కొడైకెనాల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే నువ్వు వెంటనే ఆన్ ద స్పాట్లో కొడైకెనాల్ వెళ్ళు. ఏంటి నేనేమన్నా మ్యాజిక్నా? ఇక్కడ మాయమై అక్కడ అయి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అట్లీస్ట్ 1 అవర్ ఎబో నుంచి 2-3 అవర్స్ పడుతుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. మేము వచ్చేసరికి నువ్వు అక్కడ కంపల్సరీ నీ రూమ్లో ఉండాలి. నేనెవరో తెలియనట్టు ఉంటేనే ఇప్పుడు మా బావ నేను కాపాడుకున్నదంత, లేకపోతే మా అత్తయ్య కూడా ఈ టెన్షన్కి చచ్చిపోతుంది. దండం పెడతాను, నీకు సంతకం కావాలంటే కనీసం నాకు హెల్ప్ చేయి అని భూమి అడుగుతుంది. సరే అని చెప్పేసి ఇక్కడి నుంచి గగన్ లగేజ్ తీసుకొని వెళ్తుండగా, గగన్ గారు ఎక్కడికి ఏంటి అసలు నువ్వు నీ పానకంలో పుడకలాగా నడవే, చెప్తాను నీ సంగతి చెప్తాను. గగన్ నాకు దగ్గర అవుతున్నాడు కదా, అదే మంట మండుతుంది కదా. ఇంకా కొన్ని రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను భూమి. ఆ తర్వాత గగన్ చేత నేను 3 ముళ్ళు వేసుకొని నిన్ను ఎలా చుక్కలు చూపిస్తానో చూడు అని తార అని వెళ్ళిపోతుంది. ఈలోపు అమ్మో నేను రావట్లేదు బయటకు అని చెప్పేసి నాన్న వెంటనే మళ్ళీ గబగబా ఇంటికి వెళ్తుంది. భూమి అని చెప్పేసి ఇక ఏమైంది చెర్రీ అని చరచంద్ర పిలుస్తుండగా భూమి ఎక్కడికి వెళ్ళినట్టు అని కంగారు పడుతుండగా వెంటనే వస్తున్నాను మావయ్య అని ఈలోపు కిందికి వస్తుండగా భూమి ఏది వస్తుందా అని అడుగుతుండగా భూమి గురించి ఏం చెప్పాలి? రూమ్లో లేదనంటే అనుమానం పడుతూ ఉంటారు. అది మావయ్య అని అంటుండగా చెర్రీ లగేజ్ సర్దుకున్నాను వస్తున్నాను. ఇంతసేపు రూమ్లో లేదు కదా, ఎక్కడికి వెళ్ళింది భూమి? ఇక అందరు కలిసి హాల్లోకి వస్తారు. పదని చెప్పేసి కారు తీసుకొని అందరు కలిసి కొడైకెనాల్కి వెళ్తారు. ఈలోపు అనుకున్నట్టు తన రూమ్లో ఆకాష్ గిటార్ వాయిస్తూ ఉంటారు. గిటార్ వాయిస్తుండగా వెంటనే ఇక ఆకాష్ను కలవాలని చెప్పేసి ఈ విధంగా అక్కడున్న సెక్యూరిటీ గార్డు చెప్పేసరికి వెంటనే అపాయింట్మెంట్ ఇస్తారు. ఇక ఆకాష్ గిటార్ వాయిస్తూ హాల్లో కూర్చుంటారు. లోపలికి వెళ్ళేసరికి హూ ఆర్ యూ అని చెప్పేసి తను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. ఇక ఎవరు మీరంతా, డొనేషన్ కోసం వచ్చారా అని ఈ విధంగా ఏం తెలియనట్టు అడుగుతూ ఉంటారు. నువ్వు ఆకాష్వేనా? అవును. అంటే మీ ప్రాపర్ ఇదే. అయినా మీరేంటి ఏదో ఎంక్వైరీ చేయడానికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు? సెక్యూరిటీ వీళ్ళని బయటికి పంపించాయి అని ఆకాష్ పిలుస్తూ ఉంటారు. ఇక పర్లేదు మేము వెళ్దాం కానీ అని చెప్పేసి ఇలా బయటకు వచ్చేసరికి అక్కడుంది గగన్, ఇక్కడుంది ఆకాష్. అంటే ఇతను కదా, వీడు వాడు కదా అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు బయటకు వచ్చిన తర్వాత నాన్న చూసావు కదా, అక్కడుంది బావ, ఇక్కడుంది ఆకాష్ గారు. కాకపోతే ఏంటంటే ఆకాష్ గారు బావ సేమ్ ఒకటేలాగా ఉన్నారు కాబట్టి ఇక మీరు అనుమానం పడ్డారు అంతే అని చెప్పేసి భూమి అంటుంది. ఈలోపు వెంటనే నాకెందుకో ఇది అనుమానంగా ఉంది, వీళ్ళిద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే
ఫోన్ వస్తుంది అపూర్వకు. పక్కకు వచ్చేస్తుంది. ఇక ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎవరు? సూర్య. అసలు ఆకాష్ గగన, గగన్ ఆకాష. ఏమైంది మేడం అని చెప్పేసి అంటుండగా, వీడిక్కడ ఆకాష్గానే ఉన్నాడు. వీడి స్థానం వీడిదే, వాడి స్థానం వాడిదే. ఏంటి? అవును అని చెప్పేసేసరికి ఇక ఆ మాట విన్న సూర్య షాక్ అయిపోతాడు. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.